గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో నేను డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, అదే విధంగా ఏ విధంగా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ ఐడియాస్ ఎన్నో విషయాలు షేర్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫోటోగ్రఫీ బిజినెస్ అండ్ వీడియోగ్రఫీ బిజినెస్ ఆన్ ఇంటర్నెట్. డిజిటల్ అనగానే ఫోటో వీడియో లేనిది ఎటువంటి డిజిటల్ బిజినెసెస్ జరగటం లేదు. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ బిజినెసెస్కి ఎంతో డిమాండ్ అనేది సీజనల్గా జరుగుతుంది. ఇది ఆగస్ట్ మంత్, సో చాలా డిమాండ్ ఉన్న మంత్. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వాళ్ళకి ఎంతో లీడ్స్ ఎక్కడ నుంచైనా వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి అద్భుతమైన స్కిల్స్ ఉన్నప్పటికీ ఎంతోమంది వీళ్ళలో ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్న, క్రియేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఎంతోమంది ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ బిజినెసెస్ స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళ యొక్క టాలెంట్ అనేది ఇంటర్నెట్లో బయట పడటం లేదు. దీనికి కారణంగా చెప్పాలి అని అంటే వీళ్ళు పాపం పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే దగ్గర మిస్ అవుతున్నారు. పబ్లిక్ పోర్ట్ఫోలియో అంటే క్లయింట్ దగ్గర తెలిసిన వాళ్ళ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్లోనే వీళ్ళకి బిజినెసెస్ అనేవి వస్తున్నాయి. ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారా వీళ్ళకి బిజినెసెస్ అనేవి తక్కువగా వస్తుంది. ఇంటర్నెట్ మార్కెటింగ్లో వీళ్ళు ఒక పోస్ట్ని కానీ బూస్ట్ చేయడం అండ్ అదేవిధంగా వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్ అప్డేట్స్ చేయడం చేస్తున్నప్పటికీ వీళ్ళకి జెన్యూన్ కస్టమర్స్ రావాలి అని అంటే అసలు ఏం చేయాలి ఇంటర్నెట్ మార్కెటింగ్లో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇఫ్ యు ఆర్ అ ఫోటోగ్రాఫర్ హూ హ్యావ్ అ క్రియేటివ్ స్కిల్, దిస్ ఆల్సో వీ నీడ్ యువర్ క్రియేటివిటీ. ఏంటి అంటే మీరు కాంటెంట్ జనరేట్ చేసేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన థంబ్స్ అంటే మీరు కొన్ని స్టాపర్స్ని ఫస్ట్ 3 సెకండ్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ఈ 3 సెకండ్స్ స్టాపర్ ఏదైతే ఉంటుందో వ్యూవర్ మీ యొక్క వీడియో కానీ రీల్ కానీ చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ స్టాపర్స్ ఏ విధంగా వర్క్ అవుతాయనంటే మీరు ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ని వాటర్ తోటి టప్పని పడేసేయండి, ఒక సెకండ్ ఆగుతారు కదా, ఏం జరుగుతుంది ఆ వీడియోలో అనేసి. సో అయిన తర్వాత మీరు టక్కని మీరు ఒక కపుల్ ఫోటోగ్రఫీని బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుండి చూపించుకుంటూ వచ్చి క్లోజ్ చేస్తే 30 సెకండ్స్లోనే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. అట్లాంటి స్టాపర్స్ వాడడం ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేయండి. రెండో విషయం ఏమంటే మీరు ఏదైతే మేకింగ్ చేస్తూ ఉన్నారో ఆ మేకింగ్ని తీయండి. మేకింగ్ని తీసేయడం చాలామంది తీస్తారు, కానీ లాంగ్ షాట్లో ఏదో ఫోటో తీసినట్టు అదే చేస్తున్నామని కాదు. ప్రాసెస్ చూపించండి అండ్ మీరు చెప్పండి దీని అవుట్పుట్ నేను నెక్స్ట్ రీల్లో పెడతాను. సీక్వెన్షియల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకనంటే అప్పుడు మీకు బ్రాండ్స్ కూడా అప్రోచ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే బ్రాండ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారో ఆ బ్రాండ్స్ని బట్టి కూడా మీకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటుంది. సో బ్రాండ్ ట్యాగింగ్ చేయండి. మూడో విషయం మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు కార్పొరేట్ ఆర్ బ్రాండింగ్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీరు పారాషూట్ ఆయిలే ఉందనుకుందాం, సొంతంగానే మీరు ఒక కోకోనట్ తీసుకురండి, ఒక క్రియేటివ్ తీసుకోండి, ఆయిల్ తీసుకొని అది మీరు టేబుల్ మీద పెట్టుకొని షూట్ చేయడం స్టార్ట్ చేయండి బ్రాండింగ్ చేస్తున్నట్టు. నాట్ టు ఫేక్ పీపుల్ అవుట్ సైడ్, బట్ బ్రాండ్ని నేను ఈ విధంగా కూడా చూపించగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీలో చూపించడం కోసం అటువంటి షార్ట్స్ అండ్ రీల్స్ని చేయడం స్టార్ట్ చేయండి. ఇది బ్రాండెడ్ కాంటెంట్ క్రియేట్ చేసేవారికి. అదే వెడ్డింగ్ మాత్రమే మన గో టు థింగ్ అయితే మీరు తప్పకుండా క్రియేట్ చేయాల్సింది ఏంటి అంటే మ్యాజికల్ మూమెంట్ వీడియోస్. వీటిని క్రియేట్ చేసిన తర్వాత చాలా త్వరగా రీచ్ రావాలి, ఆర్గానిక్గా రావడానికి టైం పడుతుంది అని అంటే డెఫినెట్లీ ఫేస్బుక్ యాడ్స్ ఏ విధంగా చేయాలి రీచ్కి అని నేర్చుకోండి. అది నేర్చుకున్నప్పుడు జనాలని ఫాలో అవ్వడానికి ఎక్కువగా వాడండి దాన్ని. మీరు మీ ప్రోడక్ట్ని మీ ఎంక్వైరీ ఫామ్ని ఫిల్ చేయడం కన్నా కూడా మీ ఫేస్బుక్ని మీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యేదానికి చేయండి. ఎందుకనంటే ఆటోమేటిక్గా వాళ్ళు మీరు రోజు పెట్టే డిఫరెంట్ రీల్స్ని చూస్తూ మీతో అటాచ్ ఉండి వాళ్ళకున్న అకేషన్లో మిమ్మల్ని గుర్తు చేసుకునేంత అద్భుతమైన కన్సిస్టెన్సీ మీరు కనుక మెయింటైన్ చేస్తే పేజెస్లో డెఫినెట్లీ మీకు లీడ్స్ అనే వాళ్ళు వస్తారు. అండ్ ఇటువంటి యాడ్స్ చేయాలి, ఇలాంటి మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అంటే మీకున్న ఏకైక ఆయుధం సోషల్ మీడియా మార్కెటింగ్. దాన్ని కంప్లీట్లీ ఏ విధంగా చేయాలి, యూట్యూబ్లో అయితే ఎస్ఈఓ ఏ విధంగా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఫేస్బుక్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఈ మెటా యాడ్స్ క్రియేట్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే నేను కోర్స్ అనేది డిజైన్ చేశాను. ఆ కోర్స్లో మీరు ఖచ్చితంగా ఈ అన్ని వీడియోస్ చూడొచ్చు అండ్ ఆల్సో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మీరు కంప్లీట్లీ
ఈ పర్టిక్యులర్ థింగ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ బిల్డింగ్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు చేసినట్లయితే డెఫినెట్‌లీ మీకు 1 ఇయర్, 10 ఇయర్ మీరు డైరెక్ట్‌గా చూడండి. మీలోనే మీకు ఎంత గ్రోత్ కనిపిస్తుందో. ఇంతే కాకుండా ఎన్నో టిప్స్ నేను ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ బిజినెస్ వారి కోసం ఉంచాను. నెక్స్ట్ వీడియోస్‌లో వాటి గురించి షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ పర్టిక్యులర్ ఛానెల్‌ని కూడా ఫాలో అవ్వండి. థాంక్ యూ.